కలిసికుంటాం. Proverbs 19 verse 17. అందరు కలిసి. ಬಡವರಿಗೆ ದಯ ತೋರಿಸುವನು ಯೆಹೋವನಿಗೆ ಸಾಲ ಕೊಡುವನು, ಆ ಉಪಕಾರಕ್ಕೆ ಯೆಹೋವನೇ ಪ್ರತ್ಯುಪಕಾರ ಮಾಡುವುದು. మహిమల దేవుడు మాట్లాడుతున్న చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, సర్వాధికారి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మళ్ళీ రావడానికి మాకు ఇచ్చిన ధనికరమైన శ్లాఘనీయమైన సమయాన్ని ఉన్నాను. మాట్లాడము, సంధించు. ఈ చిత్తం నీ ఉద్దేశం మా పట్ల ఎంత గొప్పదో గ్రహించి వారికి సిద్ధపరచు. అప్పగించిన పని మనం ఎంతో నమ్మకం చేయాలని ఆశిస్తుంది. దేవాలయ శక్తివంతమైన మాటలు, నీ అమూల్యమైన మాటలు మాకు దయచేసి మనం బలపరచు, ధైర్యపరచు, ఆనందించు. గొప్ప దేవా, గొప్ప కాలం జరిగించు. యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చదవండి ఎవరైనా. సామెతలు 19 అధ్యాయము 17 వచ్చాను. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. ఏమంట? బీదలు కనికరించువాడు. ఎవరు బీదలు ఇక్కడ? ఒక ప్రశ్న. ఏమంట? బీదలు కనికరించువాడు. బీదలు కనికరిస్తే వారికి ఏం చేస్తాడంట? దేవుడు ప్రభు ఏం చేస్తాడంట? వారికి అప్పు ఇచ్చినట్ట. బీదలు కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయదు. అంటే ప్రపంచ చరిత్రలో దేవునికి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అయితే క్రైస్తవులకు మాత్రమే గొప్ప శ్లాఘనీయమైన జీవితం ఇచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ? బీదలకు దయ చూపించేవాడు దేవునికి అప్పిస్తాడంట. అంటే బీదలు ఎవరు అని మొత్తానికి గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. ಗಲಾಟಿಯರ್ 6:10. ಆದ್ದರಿಂದ ಸಭೆಯಲ್ಲಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡಲು ಮುಖ್ಯವಾಗಿ ಎಂಟು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯುಳ್ಳವರಿಗೆ ಮಾಡೋಣ. ఏమంట? సమయం ఉన్నప్పుడు అందరికీ చేయవచ్చు. మనం ఎవరికి దారిలో పోయే వాళ్ళకి, ఇంట్లో ఉండే వారికి, వీళ్ళకి మార్గం ఉందో లేదో, రక్షణ లేదో ఉందో లేదో అది ఏం చూడకుండా అందరికీ చేయవచ్చు. అయితే ఇక్కడ అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, సమయం ఉన్నప్పుడు అందరికీ చేద్దాము, అయితే మరి ముఖ్యంగా ఏమంట విశ్వాస గృహమునకు చెందిన వారు, విశ్వాస గృహానికి చెందిన వారికి మనం చేయాలి. నేను బిజినెస్లో ఉన్నా ఆ దినాల్లో. ఎవరైనా కష్టము నష్టము అని వస్తే కావాలంతా డబ్బు ఇచ్చేవాడిని. నాకేం అనిపించేది కాదు, బాగా వస్తుంది ఇస్తున్నాను. అయితే ఒకరోజు ఒక పెద్ద ఆయన వచ్చి నేను చేసేదంతా చూసి పిలిచి కూర్చోబెట్టి ఈ వాక్యం చూపించాడు. ఈ వాక్యం చూపించినప్పుడు అప్పుడు నేను అన్నీ క్లోజ్ చేసేసాను. అంటే నాకు అర్థం కాలేదు. ఏమంటే లోకంలో ఉన్నారు కదా జనాలు, ఏమని ఎట్లుంటారంటే అయ్యే దానాలు ధర్మాలు చేయాలని అది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా మనసులో. అట్లా నేను చేసేవాడిని. అయితే ఏ రోజు ప్రభు నాతో ఆ దైవజనుడు ఆ పెద్ద ఆయన ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, పెద్ద ఆయన వాక్యం చూపించినప్పుడు అప్పటి నుంచి నేను అంతా క్లోజ్ చేశాను. అంటే దేవుని ప్రజల కొరకై ఏ మనుషుడు ప్రయాసపడతాడో ఆ మనిషి విషయంలో దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. అందుకే దైవజనుడు దావీదు ఒక మాట అంటాడు. ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక మాట ఉంది. మొదటి దినవృత్తాంతం 29వ
29వ అధ్యాయము 12 నుండి 15 వరకు చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతం 29, 12 నుండి 15. ಯೆಹೋವ ಮಹಿಮಾ ಪ್ರತಾಪ ವೈಭವ ಪರಾಕ್ರಮಗಳನ್ನು ನಿನ್ನವು ಭೂಮಿ ಆಕಾಶಗಳಿರುವುದಿಲ್ಲದು ನಿಂದೆ. అందరు కలిసి యెహోవనే ರಾಜ್ಯವು ನಿನ್ನದು, ನೀನು ಮಹೋನ್ನತನು, ಸರ್ವವನ್ನು ಆಳುವನಾಗಿರುತ್ತೀ. ಪ್ರಭಾವೈಶ್ವರ್ಯಗಳು ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಿಂದ ಬರುತ್ತವೆ. ನೀನು ಸರ್ವಾಧಿಕಾರಿಯು, ಬಲಪರಾಕ್ರಮಗಳು ನಿನ್ನ ಹಸ್ತದಲ್ಲಿರುತ್ತವೆ. ಎಲ್ಲ ದೊಡ್ಡ ಶಕ್ತಿಗೂ ನೀನೇ ಮೂಲನು. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ದೇವರೇ, ನಾವು ನೀ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಯನ್ನು ಸ್ತುತಿ ಮಾಡುತ್ತಾ ನಿನ್ನ ಪ್ರಭಾವವನ್ನು ನಾಮನ್ನು ಕೀರ್ತಿಸ್ತೇವೆ. ನಾವು ಈ ಪ್ರಕಾರ ಸ್ವೇಚ್ಛೆಯ ಕಾಣಿಕೆಯನ್ನು ಸಮರ್ಪಿಸಲು ಶಕ್ತಿ ಹೊಂದಕ್ಕೆ ನಾನಾಗಲಿ ನನ್ನ ಪ್ರಜೆಗಳು ಎಷ್ಟವರು ಸಮಸ್ತ ನಿನ್ನಿಂದಲೇ ನೀನು ಕೊಟ್ಟಿದ್ದನ್ನೇ ನಿನಗೆ ಕೊಟ್ಟೆವು. ఏమంట కొట్టింది వరకు చాలు. ఏమంట నీవిచ్చింది నీకు ఇస్తున్నా అంటే దేవుని పని చాలా గొప్పది. లోకం నుండి అన్ని పనుల కంటే, అన్ని ఉద్యోగాల కంటే దేవుని పని చాలా ఉన్నతమైనది. అయితే ప్రజలకి ఏం కనిపించింది నాకు అర్థం కాలేదు. కానీ ఏమంట వాళ్ళు ఏదో కొంత లోకంలో సంపాదిస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సేవ అంటే వారికి ఇష్టపడింది. సేవ అంటే ఒక ఆమె మాట్లాడుతున్న గోవాలో ఉంటుంది, మన డాండీలో ఉండింది. ఆమె కొడుకుకి ఒక సంబంధము చూడాలని ఉంటే మాట్లాడుతూ ఆమె ఏమంటుంది, ఏం చేస్తున్నా ఇప్పుడు అని అడిగింది. నేను దేవుని సేవ దేవుని సేవ అని ఇట్లా అంటే వాళ్ళకి లోక పని, లోక డబ్బు, లోక సంపాదన అదే వాళ్ళ దేవుడు అయిపోయింది. అయితే వారి నిత్యత్వంలో దేవుని రాజ్యానికి పోతారో లేదో నాకు తెలియదు. అంటే ఆలోచన ఏంటంటే దేవుని పనికి లోకపు పని చాలా ఉన్నతంగా లోక పని చూస్తారు, దేవుని పని చాలా లోవర్ ఒక సిస్టంలో చూస్తారు. అందుకే వారు కూడా ఎట్లుంటారంటే వాళ్ళు చాలా దరిద్రంగా ఉంటారు. ఎట్లా దరిద్రులు అంటే కుటుంబంలో సమాధానం ఉండదు, భార్య భర్తల్లో ఐక్యత ఉండదు, సంఘం కూడా క్షేమం ఉండదు. వారు ఎక్కడ పోయినా అన్నీ సమస్యలే. కారణం ఏంటంటే వారి దగ్గర ఆస్తి ఉంది, డబ్బు ఉంది, కానీ దేవుని సమాధానం వారికి లేదు. అంటే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే ఏమంట ఈ ప్రకారంగా మనం ఇవ్వడానికి నేనైనను నాతో ఉండే ప్రజలు ఎంతటి వారు. 14 చదవండి. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము పొందకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనమెంత ఎంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగిను కదా, నీ స్వసంపాదములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. చాలు. ఏమంటున్నారు? కొంత నీకు ఇచ్చుచున్నాము. ఎట్లా చెప్తున్నాడు? 127 రాజ్యాలు ఏర్పాటు చేసేవాడు, చాలా జ్ఞాని, ఇంకొక వైపు చెప్పాలంటే కవి, ఆ యుద్ధశూరుడు, ప్రార్థన పరుడు, తర్వాత చాలా ధైర్యష్ఠుడు. ఇలాంటి మనిషి ఏమంటున్నాడంటే ఈ ప్రకారం మనము స్వేచ్ఛంగా ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి ఏమంట మనం అర్పించుకోవడానికి నేను కానీ నాతో ఉండే ప్రజలు కానీ ఎంతటి వారు అంటే బీదలకి ఇక్కడ ఏం చూస్తున్నాము? బీదలకి ఏం దయ చూపించేవాడు యెహోవాకు అప్పగించాడు. అంటే మనము ఎల్లప్పుడూ చేస్తుండాలి ఈ పని. దావీదు జీవిత కాలం వల్ల దావీదు ఐశ్వర్యవంతుడుగానే బతికి తెచ్చాడు. ఆయన దరిద్రంగా బతికినాడా? లేదు, ఐశ్వర్యవంతుడుగా. ఎందుకు ఐశ్వర్యవంతుడుగా బతికాడంటే ప్రభుని ప్రథమ స్థానంలో ఉంచుతూ వచ్చాడు, ప్రభుకి ఘనత ఇస్తూ వచ్చాడు. ఏం చేసినా కూడా కొన్నిసార్లు లాస్ అయినాడు. ఎక్కడ? కాళేశ్వరి జనాల్ని ఏమంట లెక్కించే విషయంలో లాస్ అయిపోయినాడు, బెత్షెబా విషయంలో లాస్ అయిపోయినాడు, తర్వాత కొన్ని విషయాలు 2-3 విషయాల్లో లాస్ అయిపోయినాడు. అయితే ఆయన అలర్ట్ అయిపోయినాడు, ఆయన బుద్ధి తెచ్చుకున్నాడు. ఏమనేది బుద్ధి తెచ్చుకున్నాడు అంటే దేవుని తప్ప ఇంకా ఎక్కడ పోయినా కూడా నాకు విజయం లేదు, నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు, దేవుని ద్వారానే నేను ఏమైనా సాధించగలననే ఆ గ్రహింపు దావీదు గ్రహిస్తూ వచ్చాడు. అయితే సొలొమోను ప్రపంచంలో ఉండే అందరూ జ్ఞానుల కంటే, ఎంతమంది జ్ఞానులు వచ్చారో వారందరికంటే మించిన జ్ఞానవంతుడు, మించిన రాజు అయినను కూడా దావీదు లాంటి మనస్థితి లేదు అని రాయబడతాం. చూడండి, మొదటి రాజు గ్రంథంలో 11వ అధ్యాయంలో మాట చూస్తాము.
అంత న్యాయమైన విషయంలో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. ఏమంట 11వ అధ్యాయము 6వ వచనం. 11:6 చదవండి ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. చాలు. ఏమంట? గొప్ప రాజు. ఈయన జ్ఞానాన్ని పరీక్షించడానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఆఫ్రికా నుంచి వచ్చింది కదా. సేబా దేశం నుంచి వచ్చింది. సేబా ఎక్కడుంది చూడండి. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అంతం నుంచి వచ్చిందంట. అది ఎక్కడి నుంచి వచ్చిందో సరిగ్గా మాకు తెలియదు, నాకైతే తెలియదు. ఏమంట? ఆమె భూమి అంతం నుంచి వచ్చిందంట. అంటే నాకు అనిపించింది ఆఫ్రికా నుంచి ఏమైనా వచ్చిందేమో అండి. ప్రపంచంలో అన్నిటికంటే ఆఫ్రికా లాస్ట్లో ఉంది కదా, అక్కడి నుంచి వచ్చిందేమో అని నేను అనుకున్నా. అయితే అక్కడి నుంచి వచ్చిన ఆమె కూడా ఆమె అడిగిన ప్రశ్నలకి ఏమంట ఒక్క జవాబు కూడా ఇవ్వకుండా ఉండలేదు. చూడండి ఏమంటుంది ఆమె ఏముంటుంది చూడండి. 10వ అధ్యాయం మొదటి రాజు కదా, 10వ అధ్యాయంలో 8-9 వచనాలు చదవండి త్వరగా. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను విడిచున్న నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఇచ్చెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అని. చాలు. ఎన్ని మాటలు చెప్తా ఉంది చూడండి. 1, 2 ఏమేమంటుంది? ప్రజల విషయంలో మాట్లాడుతుంది, జ్ఞాన విషయంలో మాట్లాడుతుంది, ఆయనను మెచ్చుకుంటా ఉంది. తర్వాత దేవుడిని మెచ్చుకున్నాడు అంటా ఉంది. అంతేకాకుండా ఏమంటే ఇశ్రాయేలు దేవుడు నిన్ను ప్రేమించి నీకు నీతి న్యాయం అనుగ్రహించాడు అంటుంది. ఎన్నెన్నో మాట చెప్తుంది. కానీ ఆఖరికి వస్తే ఈయన మనస్సు ఈ దౌర్భాగ్యమైన స్త్రీలో చెడతీశాడు. ఆఖరికి వస్తే ఏమైపోయింది? ఏం చేశారు వీళ్ళు? 11వ అధ్యాయానికి వస్తే 2వ వచనం చదవండి త్వరగా. కామాతురత గలవాడే వారిని ఉంచుకొని చూడొచ్చు. ముందు ఇంకా చదువు. 2వ వచనం 11:2. కామాతురత గలవాడే వారిని ఉంచుకొని చూడొచ్చును. అతనికి 700 మంది కుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసేది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయంను ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే అతని హృదయం దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయింది. చాలు. ఎంత గొప్ప రాజు. 127 దేశాలను ఏలుబడి చేసి దావీదు సొలొమోను అందరి జ్ఞానం కంటే ఇలాంటి జ్ఞానము ఎవరి దగ్గర లేదు. అలాంటి జ్ఞానవంతుడైన సొలొమోను ఎక్కడ ఫెయిల్ అయిపోయినాడంటే స్త్రీలో ఫెయిల్ అయిపోయినాడు. అంటే సైతాను మనుషుని ఎలా చేస్తాడంటే లోక జ్ఞానం వైపు తిప్పుతూ ఉంటుంది. ఏమంటా ఈ దినాలు ఏమంటా ఎక్కడ చూసినా జ్ఞానం, ఎక్కడ చూసినా జ్ఞానం. దాని ఎందుకు అది రాయబడతా ఉంది. ఏమంటా అంత్య దినంలో జ్ఞానం ఎక్కువ అవుతుంది. అందుకే పిల్లలకి ఏమి ఇవ్వకుండా చిన్న పిల్లలకి మీరు మొబైల్ ఇస్తే చాలు, ఏం చేస్తారు వాళ్ళు? అదే చూసుకుంటూ అదే ఆడుకుంటూ, వారికి నిద్ర ఉండదు, వారికి అన్నం ఆకలి కాదు, వారికి చదువు వద్దు, వారికి ఏమొద్దు, మొబైల్ ఉంటే చాలు. ఈ దినాలు చూస్తాం. అంటే లోకంలో జ్ఞానం ఎక్కువైంది. అయితే సొలొమోను జీవితంలో మనం చూస్తే సొలొమోను ఎలాంటి స్థితిలో పోయినాడంటే ఆయన ప్రారంభ దినాలు చాలా బాగున్నాయి. అయితే అంత్య దినాల్లో చాలా గొప్ప నష్టంలో పోయాడు. కారణం ఒకటే, ఏమంట దేవుని సరైన విధానంలో యథార్థంగా దేవుని సేవించలేకపోయినాడు. ఎందుకు? శరీరాశ, నేత్రాశ, జీవుడము అని ఏం చేసింది? నాశనం చేసి పడేసింది. అయితే ఇక్కడేం చూస్తామంటే ఎవరు రాశారు? ఇది జ్ఞానం సామెతల గ్రంథమంటే సొలొమోనే రాశాడు. అయితే సొలొమోనే రాశాడు, కానీ సొలొమోనే నిలబడలేకపోయాడు. ఆలోచన ఏంటంటే ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుని మహిమ కొరకు ఏ మనుషుడు వాడతాడో ఆ మనుషుడు మొదట ఎట్లుంటాడు? స్టేబుల్గా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. రెండోది ఎట్లుంటాడంటే చాలా పవిత్రంగా ఉంటాడు. మూడోది ఎట్లుంటాడంటే లోకం నుండి వేర్పరచబడిన వాడు ఉంటాడు.
నాలుగోది ఎట్లా ఉంటాడంటే దేవుని కొరకై చాలా మెలకు కలిగి ఉంటాడు. ఐదవదిగా ప్రతిరోజు కొందరికైనా దేవుని మాట చెప్పే విషయంలో ఉంటాడు. అట్లా దేవుడు ఆ మనిషిని అంచెలంచెలుగా వాడుకుంటూ వస్తాడు. అయితే ఏ మనుష్యుడు దేవుని కొరకు క్రయం చెల్లించకుండా సోమరిగా నిర్లక్ష్యం ఉంటాడో ఆ మనిషి జీవితంలో ఏమున్నా కూడా అయితే దావీదు తప్పు చేశాడు లేదని కాదు. అయితే దావీదు తను చేసిన తప్పును బట్టి తను సత్యంత వరకు అలాంటి బుద్ధిహీనపని చేయలేదు. అయితే తనకు పుట్టిన సాల్మోను ఎలాంటి వాడంటే ఆ అన్ని స్త్రీలతో ఏమైపోయినంట ఏమంట ఆ వారి రక్తము ఈయన రక్తము ఏకమైపోయిందంట. చూడండి చదవండి ఎక్కడుంది మాట 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఆఖరి భాగం ఏమంట అవరు స్త్రీలని అనురక్తనాగిద్దను. ఆ స్త్రీలలో ఈయన రక్తం ప్రవహించ మొదలుపెట్టిందంట. ఎంత భయంకరం అంటే ప్రారంభ దినాలు బాగానే ఉన్నాయి. అందుకే అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి రాసి ఏమంటాడంటే బుద్ధి లేని గలతీలారా ఏమంట మీరు ప్రారంభించిన ప్రారంభం బాగానే ఉంది, ఆత్మీకంగా ప్రారంభించి ఇప్పుడు మీరు ఏమంట శరీరానుసారంగా బయటికి రావడానికి ఇష్టపడుతున్నారా అంటున్నారు. అంటే మనుషుడు ప్రారంభ దినాల్లో ఆత్మికంగా కనబడతాడు కానీ ఆఖరి వరకు దాన్ని కొనసాగించాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఎలాగున్నామో అలాగనే మన విశ్వాసం, మన పవిత్రత, మన యథార్థతను మనం ఎల్లప్పుడూ కాపాడుకోవడానికి చూసుకోవాలి. సాతాను ఏం చేస్తాడంటే కొన్ని విషయాలు మా మధ్యలో తీసుకొస్తాడు. కుటుంబంలో తీసుకొస్తాడు, అదే బంధువులో తీసుకొస్తాడు, సంఘంలో తీసుకొస్తాడు, భార్య భర్తల మధ్యలో తీసుకొస్తాడు. ఇవన్నీ కొన్ని తీసుకొస్తూ ఉంటాడు. మనం చాలా మెలకోగలిగి మనం ఉన్నామంటే మనం విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ ఏం చూస్తామంటే దావీదు ఒక మాట అంటాడు. ఏమంట నువ్వు ఇచ్చిందే మనం నీకు ఇచ్చాము, మనం ఇంకా ఏమి ఎక్కువగా చేయలేదు, ఈసారి ఇంత మాట. ఏమంటే దావీదు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏమంటాడు మరలా 15వ వచనానికి వస్తే ఏమంటాడంటే మనం పరదేశులు అంటాడు, మనం దిక్కులేని వారు అంటాడు. అంతేకాకుండా మన ఆయుష్కాలం ఎలా ఉందంటే నీడవలే ఉంది అంటాడు. ఇంకేమంటాడంటే ఏమంట ఆయన యథార్థంగా దేవుని సేవిస్తూ వచ్చాడు. 17వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులైన ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతును. నేనైతే యథార్థ హృదయం కలవాడని ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా చూసి సంతోషిస్తున్నాను. చాలు. ఏమంట దావీదు యథార్థంగా ఉండేది నేర్చుకున్నాడు, తన ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. దావీదు యథార్థంగా దేవుని సేవిస్తూ వచ్చాడు, ప్రజల్ని సేవించేటట్టు చేశాడు. దావీదు ఎట్లా ఉన్నాడంటే తన యథార్థతను ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. యథార్థత, రెండవదిగా స్వేచ్ఛ, రెండు ఉన్నాయి ఆయన దగ్గర. యథార్థత అంటే ఎక్కడ ఉంటుంది? హృదయంలో. స్వేచ్ఛ అంటే ఎక్కడ ఉంటుంది? చేతి నుంచి ఇవ్వడం. ఇది దావీదు తన అనుదిన జీవితంలో తను ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. అట్లే మన జీవితంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యథార్థతను పోగొట్టుకోకూడదు. అందుకే 2వ దినవృత్తాంతం 16 ఏం రాయబడతా ఉందంటే యెహోవా తన దృష్టి భూలోకమంతా సంచరించుతూ తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారి మీద తన కనుదృష్టి భూలోకమంతా సంచరించుతున్నది అని రాయబడతా ఉంది. అంటే ఆయన కనుదృష్టి యథార్థవంతుల మీద ఉంటుంది, దొంగల మీద ఉండదు. అంటే ఉంటుంది, అయితే వారి మేలు కొరకు ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే దావీదు తన జీవిత యాత్రలో తన యథార్థతను ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. అందుకే 112 కీర్తనలో ఒక మాట చూస్తాం. ఏం రాబడతా ఉందంటే 112 కీర్తన 4వ వచనంలో వస్తే అక్కడ ఒక మాట ఉంది. 112 కీర్తన 4వ వచనం చదవండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఏమంట యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుట్టు. యథార్థత. ఏ మనుష్యుడు యథార్థంగా ఉంటాడో వాడు మొదటిదిగా ఆరోగ్యంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే మిగతా వాళ్ళు ఆరోగ్యంగా లేరంటారా అంటే అంటారు. లేదు, అట్లా కాదు. ఏమంటే మనుషుడు ఎప్పుడు అనారోగ్యంగా బాధలో నష్టంలో ఎప్పుడు పోతాడంటే ఆయనకి ఒత్తిడి ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఆయన అనారోగ్యానికి లోనే. అంటే
సంఘము, సేవ, కుటుంబము ఇవన్నీ చాలా ప్రెషర్ అయినప్పుడు ఆయన సేవ చేయలేకపోతాడు. తర్వాత ఆయన రోగాలు ఎంటబడతాయి. తర్వాత ఆయన అట్లే కృషించిపోతాడు. అయితే ఇవన్నీ మా జీవితంలో మా మీద ఈ ప్రెషర్ రాకూడదు అంటే మనం ఏం చేయాలా? ప్రభు మీద ఆధారపడాలి. ప్రతి విషయంలో, ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితిలో, ప్రతి కష్టంలో ప్రభు మీద ఆధారపడి నేర్చుకోవాలి. కొందరు ఏమంటే నెలకెంతో కొంత వస్తుందని అదే గుర్తుపెట్టుకొని ఉంటారు, అదే గురితో ఉంటారు. అది ఏమైనా స్టాప్ అయిపోయిందంటే ఈయనకి అనారోగ్యం స్టార్ట్ అయిపోతుంది. అది ఏమైనా ఆగిపోయిందంటే ఈయనకి ఇంకా ఆరోగ్యం ఉండదు. ఈయనకి ఇంకా అన్నీ ఇంకా ఆయన లోపల వస్తూ ఉంటాయి. అంటే ప్రభు ఇస్తే శాశ్వతంగా ఇస్తాడు, ప్రభు చేస్తే శాశ్వతంగా చేస్తాడు. అందుకే ఇక్కడ ఏం చూస్తామంటే దావీదు యథార్థంగా నేర్చుకున్నాడు, తన ప్రజలకు నేర్పిస్తూ వచ్చాడు. దావీదు దేవుని కొరకు క్రైమ్ చెల్లిస్తూ వచ్చాడు, ఇతరులు కూడా అలా చేసేటట్టు ఆయన మాదిరి చూపిస్తూ వచ్చాడు. అందుకే దావీదుని గురించి మనం చెప్పాలంటే എല്ലാ సమయంలో దావీదు చాలా గొప్ప దైవజనుడు. రెండవది ఏమంట, ఆయన యుద్ధశూరుడు, దేవుని మీద ఆధారపడేవాడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. మనం చూసినట్లయితే మొదటి సమయంలో వస్తే, మొదటి అధ్యాయానికి వస్తే అక్కడ చూస్తాము ఏమంట, దావీదు ఏమంటాడు చూడండి. దావీదు ఏమంటాడు గొలియాతు విషయంలో? దావీదు ఏమంటాడు చూడండి. నువ్వైతే ఏమంటాడు 45-46 చదవండి. 17వ అధ్యాయము 45-46. దావీదు, నీవు కత్తియు వీటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేపరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇద్దును. చాలు, ఎంత విశ్వాసం చూసారా? ఏ మనిషిలో యథార్థత అనేది ఉంటుందో ఆ మనిషికి దేవుడు ధైర్యం ఇస్తాడు. ఏ మనిషిలో ధైర్యం ఉంటుందో ఆ మనుషుడు విజయవంతమైన జీవితం జీవిస్తాడు. ఏ మనుషుడు యథార్థంగా తన జీవితాన్ని కొనసాగించడానికి చూస్తాడో ప్రభు ఆయనతో ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇది అసాధ్యమైన పని. ఏమంటే ఆయన దగ్గర ఏం లేదు, కత్తి ఇంకా లోక సంబంధమైన ఆయుధాలు ఏమీ లేవు దాని దగ్గర ఉండేది ఏమి, ఒక 4-5 రాళ్ళు ఉన్నాయి, ఒక బడిసెలు చిన్నది చాలా, తర్వాత ఒక కర్ర ఉంది, ఇవి 2-3 ఉన్నాయి. కానీ ఇక్కడ గొలియాతు దగ్గర ఏమేమి ఉన్నాయి? చాలా భయంకరమైన ఆయన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అయితే ఈ ఆయుధాలు బట్టి ఆయన జయించలేదు, కానీ దేవుని శక్తితో దావీదు జయిస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ మనం చూసే విషయం ఏమంటే దావీదు ప్రతి విషయంలో దేవునికి దగ్గరగా ఉంటుంది. నష్టాలని, శ్రమలు వచ్చినాయి, పోరాటాలు వచ్చినాయి, ఐతోపేలు చేసిన కుతంత్రాలు ఎక్కువ. తర్వాత షిమి ఎన్నెన్నో మాట్లాడాడు. తర్వాత ఈయన అబ్షాలం కూడా ఆయన రాజ్యాన్ని లాక్కున్నాడు. ఎన్నో శ్రమలు కూడా వెళ్ళాడు. ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ ఎవరంటే అప్లోను. ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు కదా. అయితే అన్ని ఉన్నా కూడా దావీదు ఆఖరి వరకు తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, తన యథార్థమైన జీవితాన్ని పోగొట్టుకోలేదు. తను దేవుని కొరకు దేవుని సేవించే విషయంలో ఎక్కడ కూడా ఫెయిల్ కాదు. ఆలోచన ఏంటంటే యథార్థత. ఆయన దేవుని కొరకు క్రయం చెల్లించే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో ఎప్పుడు కూడా తప్పిపోలేదు దావీదు. అయితే ఆయన భార్య ఏం చేసింది? మీకాయలు ఏం చేసింది? ఆయన చాలా తిరస్కారంగా మాట్లాడింది. అయితే ఆమె తిరస్కారంగా మాట్లాడింది కాబట్టి ఆమె జీవితాంతం ఆమె పిల్లలే పుట్టినారా? పుట్టలేదు. చూడండి, ఉందా లేదు? దినవృత్తాంతంలో వస్తే రెండో సమయంలో వస్తే 6వ అధ్యాయానికి వస్తే ఇప్పుడే చూశాను. చదవండి 22-23. 6:22-23. ఇంతకంటే మరి ఎక్కువగా నేను త్రేణింపబడి నా దృష్టికి నేను అల్పుడనై
నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడు నగుతున్నని మీకాలుతో నేను మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకై ఉండేను. చాలు. ఏమంటా దేవుని ఘనపరిచే విషయంలో నంబర్ 1లో ఉన్నాడు దావీదు. కారణం ఏంటంటే ఆ దేవుని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన యథార్థతను పోగొట్టుకోలేదు, తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, తనకు కలిగిన నష్టంలో కూడా దేవుని వెంటాడుతూ వచ్చాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. తర్వాత ఏమంటాడంటే షిమి ఇష్టానుసారంగా ఆయన అంటుంటే దేవుడే ఆయనకు అనుమతించాడేమో పోనీలే అంటాడు. అంటే దావీదు దేవుని మీద ఎంత ఘనమైన విశ్వాసం ఇచ్చాడో ఒకసారి చూడండి. అంటే ఆలోచన ఏంటంటే దావీదు యథార్థంగా దేవుని సేవించినట్లు సాల్మోను సేవించలేదు. ప్రియమైన దైవజనులారా, మనము దేవుని ప్రజలకి ఏం చేస్తామో అది దేవునికి చేస్తాం, మర్చిపోతాం. అందుకే ఆఖరి ఒక మాట చూసుకొని మనం ముగించుకుంటాం. రండి చూద్దాం. హెబ్రీ గ్రంథము పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను. చాలు. ఒకటి మాట హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేసి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చాలు. ఏమంటా మీరు దైవజనులకు ఉపకారం చేస్తున్నారు, చేశారు, అయితే ఇంకానూ చేస్తూ ఉన్నారు. ఈ పని విషయంలో దేవుని నామములు మీరు చేశారు కాబట్టి దేవుడు మరవడానికి అన్యాయస్తుడు కాదు. దావీదు విషయంలో ఏమన్నాడంటే దేవుడు తరతరములో నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది అని చెప్తాడు. ఎందుకంటే దావీదు యొక్క యథార్థతను బట్టి, దావీదు యొక్క పవిత్రతను బట్టి, దావీదు యొక్క మంచి మనసును బట్టి, దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి, దావీదు దేవుని కొరకు క్రయం చెల్లించే ప్రాణం కంటే ఎక్కువగా దావీదు దేవుని ప్రేమిస్తూ వచ్చాడు. అది ఈమె చూసేదానికి చాలా బాధగా ఉంటుంది. ఎవరికంటే మీకాయలు చాలా బాధ అనిపించింది, సిగ్గు అనిపించింది. ఎందుకు రాజు ఎట్లా గంతులు వేస్తున్నాడు, రాజు ఎట్లా ఉన్నాడు అని ఆమె చాలా హీనంగా మాట్లాడుతొచ్చింది. అయితే ప్రజలందరికంటే, తన భార్య కంటే, తన ఆస్తి కంటే, తన సింహాసనం కంటే, తన రాజభవనం కంటే, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా దావీదు ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే ఏమంటాడంటే నేను దేవుని సన్నిధిలో ఇంకా పడిపోతా అంటున్నాడు. దేవుని కొరకు ఎంతైనా క్రయము, ఎంతైనా దిగజారిపోతా అంటున్నాడు. చూడండి 21వ వచనంలో 2 సమూయేలు గ్రంథము 6:21 అంటాడు. చూడండి అమ్మా, చదవండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడనవుతానని మీకాలుతో అన్నాను. యెహోవా సన్నిధిలో 21 వచనంలో వస్తే యెహోవా సన్నిధిలో నీ తండ్రి ఇంటి వారందరినీ విడిచిపెట్టి నన్ను దేవుడు తన ప్రజల మీద ఏం చేశాడంట, రాజుగా ఎన్నుకున్నాడు. అందుకే నేను గంతులు వేస్తున్నాడు, ఇంకా నేను సంతోషంగా గంతులు వేయను అంటున్నాడు. ఎంత గొప్ప మాట! అంటే దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తే మనకేమీ దొరుకుతుంది. లోకం కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. అందుకే ఇక్కడ ఏం రాబడతా ఉంది అంటే సామెత గ్రంథం చెప్పినట్లు దేవుని ప్రజలతో కలిసి పనిచేయాలి. దేవుని ప్రజల కొరకై, దేవుని నీతి కొరకై, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతూ మనం యాత్రలో సాగిపోయినప్పుడు అనేకులకి మనము ఏమవుతామంటే ఆశీర్వాదకరంగా ఉంటాం. అనేకులకి మనం జీవముల దేవుని మార్గాన్ని చూపిస్తాం. అనేకులకి దేవుని రాజమార్గము, దేవుని రాజ్య యొక్క మార్గాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారిగా మనం ఎల్లప్పుడూ ఉండేదానికి సహాయం. అందుకే ఇక్కడ చదవండి, ఆఖరికి చదువుకొని ముగించుకుంటాం. 19వ అధ్యాయం సామెత గ్రంథం 19:17 వచ్చారు. చదవండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, వాని ఉపకారం నాకు ఆయన ప్రత్యుపకారం చేయను. చాలు. దావీదు ఆ పని చేస్తూ వచ్చాడు, బీదలతో ఉంటూ వచ్చాడు, కష్టంలో వాళ్ళతో ఉంటూ వచ్చాడు, శ్రమంలో వాళ్ళతో ఉంటూ వచ్చాడు. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా
వారిని ఎండబెట్టుకుంటూ అప్పులలో, శ్రమలో ఉన్నవారు, అనారోగ్యం ఉండేవారు, బలహీనులు, ఏమీ దిక్కులేని వారు, వారితో ఎక్కువగా సమయం పడుతూ వచ్చాడు. కాబట్టి ఏమంట దేవుడు ఆయనను బాగా దీవిస్తూ వచ్చాడు. అట్లే మన చెప్పి యాత్రలో దేవునికి అప్పు ఇచ్చారుగా అవ్వాలంటే ఏమంట మనం సువార్త ప్రకటించాలి. మనం దేవుని పని ఎక్కువగా చేయాలి. మత్తయి రాసిన సువార్త 6:33 ప్రకారంగా మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ మనం సాగిపోయినప్పుడే మన ఆశీర్వాదం అక్కడి నుంచి ప్రారంభం. మనం లోకంలో ఏం చేసినా కూడా రాదు, కానీ దేవుని నీతి కొరకై, దేవుని రాజ్యం కొరకై మనం ఎంత ప్రయాసపడతామో మనకు కలిగిన దాంట్లోనే మనం దేవుడు ఏ వరం ఇచ్చాడో, ఏ కృపావరం ఇచ్చారో ఆ వరంతోనే మనం ముందుకు సాగాలి. మొదట ఏమంట, మనం ఎక్కడైనా సువార్తకు వెళ్తామంటే మొదట ప్రార్థన చేసుకోవాలా, రెండోది ప్రభు చిత్తం కనుక్కోవాలా, మూడోది ఏమంట మనం సాక్షిగా ఉండాలి, మన పవిత్రతను కాపాడుకోవాలా. ఈ 4 పనులు మనం చేసినప్పుడే ప్రభు ఏం చేస్తాడంటే ఆత్మను మనము ఎక్కడుంటామో అక్కడికి పంపిస్తాడు. ఈ 4లో ఒకటి ఏమని లేదంటే కూడా ప్రభు పనిచేయలేదు. ప్రభు పనిచేయాలంటే ఆయన ఇష్టం మనం చేయాలి. అప్పుడే గొప్ప దేవుని గొప్ప కాలం చూడడానికి సాధ్యమవుతుంది. దావీదు సౌలు వారి కుటుంబస్తులు అందరినీ త్రోసివేసి దావీదును ఏం చేశాడంటే తన సింహాసనం మీద ఆయన నిలబెడుతూ వచ్చాడు, ఆయన కూర్చుండబెడుతూ వచ్చాడు. ఆయన సింహాసనం తరతరములు స్థిరంగా ఉండనివ్వని ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అట్లే మనం కూడా అన్యజనుల మధ్యలో, స్వజనుల మధ్యలో, బంధువుల మధ్యలో, లోకంలో ఎవరి మధ్యలో మనం ఘనంగా ఉండాలంటే ఒకటే మత్తయి రాసిన సువార్త 6:33 ప్రకారంగా మనం సేవ చేసినట్లయితే ఖచ్చితంగా దీవించబడతాము. ప్రభు ఇచ్చింది ప్రభు కొరకై మనం వినియోగం చేస్తూ యాత్ర సాగిపోయిన ప్రభు కృప అనుగ్రహించిన గాక ప్రార్థన.